మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో ఈ ఏడాది మరోసారి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు వచ్చాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఈ ఏడాది మరోసారి వచ్చాయి. అన్ని పండుగలకు పిండి వంటలు, కొత్త బట్టలు, బంధువుల రాకపోకలు ఉంటాయి. కానీ ఈ పండుగకు మాత్రం ఓన్లీ కొత్త వస్తువులు కొనుగోలు మాత్రమే ఉన్నాయి. ఈ పండుగలను ఓట్ల పండుగగా చెప్పవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఓట్లను కొనుగోలు చేయడంతో ఆయా కుటుంబాల సభ్యులను బట్టి ఓటర్లకు భారీగానే ఎలక్షన్ల డబ్బులు రావడంతో ఏదో ఒక వస్తువులు కొనుగోలు చేసేందుకు, చిన్న చిన్న అప్పులు చెల్లించేందుకు పెట్టిన బంగారాన్ని వడ్డీలు కట్టి బంగారు విడిపించుకునేందుకు, కొత్త బట్టలు కొనేందుకు, సెల్ ఫోన్లు, గృహోపకరణ, ఎలక్ట్రికల్ వస్తువులు కొనేందుకు అన్ని షాపుల వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో అన్ని షాపుల వద్ద పండగ వాతావరణం కనిపిస్తూ జనాలతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాలకు వచ్చి వెళ్లేందుకు బస్సులు సైతం జనంతో నిండిపోయి బస్సులు ఎక్కేందుకు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎన్నికల డబ్బు వారి ఇంటి అవసరాలకు తీరడంతో అభ్యర్థుల విజయం సంగతి దేవుడెరుగు. ప్రజలకు ఓట్ల పండగ వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిన్నటి నుండి అన్ని షాపుల్లో ఖాతాదారులు రాకతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా జనం నిండుకొని అన్ని షాపుల్లో జనం చేరువవడంతో పట్టణంలో పండగ వాతావరణం కనిపించింది.